చేతికి అందవచ్చిన కొడుకు కానరాని లోకాలకు పోతే కనీసం వాహనం కూడా లేక బండిపై తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో మానవత్వాన్ని మేల్కొల్పేలా ఒక హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు వారికి జీవనాధారంగా ఉన్న తోపుడు బండే కన్న కొడుకును కడసారి తీసుకువెళ్లేందుకు వాహనంగా మారింది. కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన ఎల్కపెల్లి వీరయ్య రుక్కమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. వారు తోపుడు బండిపైన పండ్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి కుమారుడు యాకూబ్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా కంగారు పడిన తల్లిదండ్రులు అతడిని వారి రేకుల షెడ్డు వద్దకు చేర్చి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకునే లోపే యాకూబ్ ప్రాణాలు విడిచాడు. నిబంధనల ప్రకారం మరణించిన వ్యక్తిని తరలించలేమని అంబులెన్స్ సిబ్బంది వెనుదిరిగారు. చేసేది ఏమీ లేక తాము పండ్లు అమ్ముకునే తోపుడు బండిపైనే కొడుకు శవాన్ని ఉంచి ఇంటికి తరలించారు. ఇలాంటి నిరుపేద కుటుంబాల కోసం ఉచిత వైకుంఠ రథాలు, మృతదేహాల తరలింపు వాహనాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. తీసుకొని దాఖలు చూపి మళ్ళీ కొడుకాలు తీసుకొస్తే ఆంబులెన్స్ పిలిస్తే మరి మళ్ళీ దుబ్బుడు బండి వేసుకొని ఇక్కడ తీసుకొచ్చినాం. ఎవరో ఫోన్ చేసినా కానీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు, మాకు సాయం ఎవరు చేయలేదు. మా దుబ్బుడు బండి మీద పండ్ల మీద బండి విని దుబ్బుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. ఇది కొందరు కూడిండ్రు, మాట్లాడిండ్రు, ఆడ వేసినాం. మాకు పరిస్థితులు బాగలేవు. కొద్ది ఆయన ఎండాకు నిలబడి ఆయన అన్నం ఎక్కువ తినపోయేది, ఆటో అమ్ముకున్నాడు. ఆయన పరిస్థితి బాగలేక ఆ ఎండలో తిరిగి కొంచెం తిరిబడి ఆయన చనిపోయింది. చెప్తాం ఈ ఇల్లు కూడా కూలిపోయింది, ఆయన లేకుండా అయింది. నేను నా దగ్గరికి రాకపోయేది, ఎంత బతిలో అన్నీ అయినకపోయేది. మరి ఆటో నడుపుకొని కాలం గడుపుకున్నాడు. ఇక నా దగ్గరికి వచ్చి అట్లా ఆడుకొని బతికేది.